వచ్చారు. చాలా సంతోషం. వారు రావటం మాకు కూడా ఆనందమే. అదే సందర్భంలో అనేక డిమాండ్స్ ఈరోజు ముఖ్యమంత్రి గారు వారి యొక్క ప్రకటన చేయవలసిన అవసరం ఉన్నది. అటువంటి సమస్యలతో కూడినటువంటి ఒక నిర్ణయాలు ప్రకటించడానికి ముఖ్యమంత్రి గారు వస్తున్నారని చెప్పేసి ఆశించాం. కానీ తెల్లారుజాము నుండే అక్రమ అరెస్టులు చేయటం జరిగింది. సిపిఎం కార్యాలయం పైన, అట్లాగనే సిపిఎం నాయకత్వం పైన ఇళ్లల్లో పడుకున్న వాళ్ళని మధ్య నిద్రలోనే డిస్టర్బ్ చేసి తీసుకొచ్చి అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టడం జరిగింది. స్టేషన్కి తీసుకురావడం జరిగింది. ఇది సరైన పద్ధతి కాదు. దీన్ని సిపిఎం పార్టీ భద్రాచలం నియోజకవర్గం సంపూర్ణంగా దీన్ని ఖండిస్తున్నాం, దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కొన్ని ప్రకటనలు కేవలం అవి గతంలో ఉన్నటువంటి ప్రకటనలు కొన్నిటిని చేయడం జరిగింది. ఆ ప్రకటనలు కూడా సరిగా లేవు, స్పష్టత లేదు. కాబట్టి ప్రభుత్వం తరపు నుండి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో కూడినటువంటి ప్రకటనలు చేయవలసిన అవసరం ఉంది. అది బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం చేయాలి. కానీ ముఖ్యమంత్రి గారు ఏదో మసిపూసి మారేడుగాయ చేసినట్టుగా వారి మాటల్లో అర్థమవుతోంది. సిపిఎం పార్టీగా మేము ప్రజల తరపున కొన్ని డిమాండ్స్ ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలని, ఎక్కడ అడ్డుకోకుండా ఉండాలని, నిరసన తెలియజేయకుండా ఉండాలని చెప్పేసి మేము అనుకున్నాం. రాత్రి స్వయాన మంత్రి గారు మాతో మాట్లాడటం జరిగింది. ఖచ్చితంగా ప్రతినిధి బృందానికి అవకాశం కల్పిస్తానని చెప్పి తెల్లారుజామున 5 గంటల నుంచే అక్రమంగా అరెస్టులు చేసి స్టేషన్లో నిర్బంధించడం అనేది జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు అడగటం నేరమా, లేదంటే ఇదేమన్నా అన్యాయం చేసినట్ట, లేకపోతే మేమన్నా ఉగ్రవాదులమా, లేకపోతే వ్యతిరేక శక్తులమా, సంఘ వ్యతిరేక శక్తులమా? ఇక్కడ మొత్తం సహాయక చర్యలలో సిపిఎం పార్టీ అగ్రభాగంలో ఉంది. అధికారులు చేసినటువంటి ప్రశంసనటువంటి కృషిని ఒక 2 రోజులు వాళ్ళు ఏదైతే మంచిగా చేశారో దాన్ని మేము అభినందించాం. తర్వాత కూడా ఒక నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు చేసుకుంటూ అధికారులకు సంపూర్ణంగా సహకరించాం. మంత్రి గారు స్వయాన మాట్లాడినప్పుడు కూడా మేము సహకరిస్తామని చెప్పాం. అయినా సరే దొంగలను అరెస్టు చేసినట్టుగా అర్ధరాత్రి వచ్చి అరెస్టు చేయడం అనేది ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఇటువంటి పద్ధతి ద్వారాగా ప్రజా ఉద్యమాలని ఆపలేరు. భవిష్యత్తులో ఇటువంటి నిర్ణయాలకు స్వస్తి పలకాలి. ఇక్కడ భద్రాచలం అభివృద్ధి కోసం ఇప్పుడు రేజ్ అయినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో 5 పంచాయతీలు కానీ, కరకట్ట పొడిగించడం కానీ, కరకట్ట ఎత్తు పెంచడం కానీ, దాని యొక్క మెయింటెనెన్స్ చేయటం కానీ, నిర్వాసితులకి ఒక పక్కా ప్రణాళికతోని ఏదైనా ఒక మంచి పరిష్కారం చూపించాలి. ఇప్పుడున్నటువంటి వరద ప్రాంతాల నుండి ఇంకొక ప్రాంతానికి తరలించైనా సరే వారికి ఒక రక్షణ కల్పించడానికి అటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. కాబట్టి ఇటువంటి ఏదో నిర్బంధం ద్వారాగానే ప్రజా ఉద్యమాలను అనుస్తాం అనుకుంటే అది జరిగే పని కాదు. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, యంత్రాంగం దాన్ని పునరాలోచన చేసి ఇటువంటి వాటికి స్వస్తి పలికి ప్రజలకు మేలు చేసేటటువంటి భద్రాచలాన్ని కాపాడే శాశ్వతమైనటువంటి పరిష్కారానికి పూనుకోవాలని చెప్పేసి